కన్నా గారికి లాస్ట్ చాలా ఎమోషనల్గా ఐ థింక్ చిన్నప్పటి నుంచి దేవుడి మీద భక్తి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యూ రియల్లీ కనెక్ట్ టు గాడ్. నాకు అది శివుడితోనే అయ్యింది. చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో. సో నేను ఈ పాటకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరికీ ఇది బాగా నచ్చుతుందండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్. ఇంకా ఈరోజు మాట్లాడుతున్నందుకు అండ్ మమ్మల్ని పిలిచిన థ్యాంక్ యూ అండి. వీడియో చూసానండి, చాలా బాగా తీశాను. కాశీపట్నం నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ తెర మీద ఫస్ట్ టైం చూసింది ఇంద్రా సినిమాలో. ఆ తర్వాత మళ్ళీ కాశీపట్నం చూసే విధంగా దేవుడితో పాటు పాట హాయిగా చూసే విధంగా చిత్రీకరించినందుకు డైరెక్టర్ గారికి, తర్వాత యాక్షన్ గారికి థ్యాంక్ యూ. అండ్ నైట్ చైతన్ అడుగుతుంది చాలా బాగా చేశారు. శివుడిలాగా లాస్ట్లో అయితే చాలా బాగుందండి మీరు చేసిన బాగా. అది కాకుండా ఇంకా అనుదీప్ గురించి మాటలు వస్తే ఆ అనుదీప్ పరిచయం నేను జనకాయ కనుక సినిమా చేశాను. చిన్న రికార్డింగ్ కనుక స్టూడియోలో ఉంటే ఇక వెరీ కామ్ పర్సన్, పాటలు చూపించంటే అంతే కామ్గా ఉంటాడు. శివతత్వానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. కండక్షన్ అంతా సైలెంట్గా కామ్గా చేస్తుంటాడు మాకు. సో అనుదీప్ ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ వీడియో. And I wish people also watch it and appreciate you for the efforts you made for Kashi. Thank you so much. నిహారిక మనకి బయట ఇచ్చే ముందు ఒకసారి టీ మాటలు కూడా విందాం అనిపిస్తుంది. సో విత్ యువర్ పర్మిషన్ జయ గారి మాటలు కూడా వినేద్దాము. ఓకే, సో ఫస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారి మాటలు విందాము. సో యా, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్వైట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాన్ గారు, రవి గారు, హర్షిత్ గారు, శ్రీనివాస్ గారు, మీరు మానస గారు అండ్ మా ఆఫీస్ గారు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ పాట ఎందుకు చేస్తానంటే అండి, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదర్ దాన్ ఫిల్మ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా అంతా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి నేర్చుకున్నాను. సో ఆ ట్రాక్ ఎప్పుడు అలానే కొనసాగాలని నేను చేస్తున్న ప్రయత్నంలో యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఉన్నాయి, అన్ని వీడియో వరకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే డబ్బులు అక్యుములేట్ చేసుకొని ఒక్కొక్కటి చేయడానికి టైం పడుతుంది. సో ఎస్ఆర్డి స్టూడియోస్ ఫనీ గారు, జయ గారు ఎప్పుడైతే కంప్లీట్ తర్వాత కొంచెం ఎంకరేజ్ మొదలు పెట్టారో ఇలాంటి సాంగ్స్ ఇంకా రెగ్యులర్గా చేస్తాను విత్ ఆల్ దర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయ గారు ఫర్ ఆల్ సపోర్ట్. ఎందుకంటే చాలా మంది సింగర్స్, చాలా మంది మ్యూజిషియన్స్ స్టూడియోలలో ఇళ్లలో ఇన్ని పాటలు ఉంటాయి, ఏవి బయటికి రావు. అలా బయటికి రావాలంటే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇలాంటి గెస్ట్ వచ్చి ఎంకరేజ్ చేసి చాలా చాలా బాగుంటుంది. సో అండ్ ఒక సాంగ్ విషయానికి వస్తే అర్జున్ మా కంప్యూటర్లో గొర్రెల సాంగ్ రాశాడు. ఆ పాటకి సంబంధం ఉండదు, బట్ అండ్ ఆ సినిమాకి అసోసియేటర్ గా పనిచేశాడు. అండ్ ఈ సాంగ్ కి డైరెక్షన్ చేశాడు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఒక 2-3 days ముందే కాశీకి వెళ్ళి చాలా కష్టపడి తక్కువ బడ్జెట్ లో అసలు మేము పొద్దున 5 గంటలకి 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 2 వరకు మేము షూట్ చేసేవాళ్ళం. ఎక్కడ పడితే ఎక్కడ గొర్రెలా షూట్ అంటుందని ఏ ఫార్మాట్ ఉండదు. ఇక్కడ ఏదో బాగుంది చాలా ఇక్కడ చేద్దాం అన్నట్టుగా. సో చాలా కష్టపడ్డాం మేమందరం. అండ్ అలాగే మా డిఓపి చరణ్ చాలా ఓపిక అండి, చాలా ఓపిక. మళ్ళీ చేయించుకుంటాడు, బాగా అంటే ఇంకా బాగా చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ అలాగే కిట్టు గారు చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. కిట్టు విశ్వప్రకాష్ గారు అండ్ విజయప్రకాష్ గారు. మీకు తెలుసు శివుడు పాట అంటే గుర్తొచ్చేది మనకి విజయప్రకాష్ గారి. నేను ఈ పాట చేసినప్పుడే విజయప్రకాష్ గారి గురించి మనకు చేశాను. సో ఆయన వాయిస్ లో డివినిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ పాటకి చాలా యాడ్ అయ్యారు విజయప్రకాష్ గారి వోకల్స్. అండ్ ఆల్సో నా మ్యూజిక్ టీమ్ మొత్తం థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు అయినా వచ్చి కోరస్ పాడడం మా సింగర్స్ అందరూ. అండ్ అలాగే మా ఆల్ ద మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్, లైవ్ మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
మీకు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే అందరూ ఫైనాన్షియల్స్ పక్కన పెట్టి ఇది ఎట్లా నాన్ కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా చాలా హెల్ప్ చేశారు. సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే అండి, థ్యాంక్స్. అండ్ రవి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన వచ్చి బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రొడ్యూసర్ సార్ అంటే ఓకే. సో yes, Thank you everyone for coming. It's చాలా time to come and support our very special day. And coming to the song, ఒక డివోషనల్ సాంగ్ చేయాలని ఫర్ లైక్ ఒక 5-6 years నుంచి నేను పని అనుకుంటా ఉన్నాము. బట్ వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ ఫౌండ్ అది. మేము అనుకున్న థాట్స్, మేము అనుకున్న ఏదైతే మోటివ్ ఉందో అది అలా పాటలో మ్యూజిక్లో చేయగలిగే ఒకే మనిషి అర్జీప్ అని అనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జీప్ ఫర్ బ్రింగింగ్ ది సాంగ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్ ఫర్ బ్రింగింగ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ద బెస్ట్ అర్జీప్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాటలు మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అర్జున్ డైరెక్టర్ ఆఫ్ దిస్ సాంగ్ 10-9 టైంకి ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన టీచర్స్కి తనిఖీల గారికి పిలిచిన వెంటనే సాంగ్ వస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. 2022 హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 6 months ఐ వాజ్ వెరీ ఫ్రీ. ఏం చేస్తాను తెలియని టైంలో ఆ టైంలో ఫస్ట్ టైం ఒక గుడికి రావడానికి వెళ్ళిన ఒక 1 week and days వంశన్న పరిచయం అయ్యారు. వంశన్న పరిచయం అయిన తర్వాత ఒక 2 years 3 years జర్నీ చేస్తాం. ఫిలిం ఇంకా ఏమవుతుంది అర్థం కాని టైంలో మళ్ళీ గుడికి వెళ్ళాను. వెళ్ళిన ఒక 1 month 2 months మళ్ళీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది. మేము ఒక మూవీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకేదైనా చేయాలి, ఏ విధంగా నా టాలెంట్ ఏదో చూపించాలని అనుకున్నాను. సో సంభవం అప్పుడు ఇంకేం చేయాలి అన్నప్పుడు శివుడిని అడిగాను, ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి. అన్ని ఇద్దరు వంశీ అన్న ఇద్దరు కలిసి 2 songs ఇచ్చారు రాయడానికి ఫిలింలో, కమిటీ ఫిలింలో. సో అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇవన్నీ జరిగిన ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని అనుకుంటున్న టైంలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండగా సడన్లీ ఈ సాంగ్ డైరెక్ట్ చేయమని చెప్పి అందీప్ గారు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ అన్న. థ్యాంక్ యూ మచ్ నిహారిక గారు ఫర్ ప్రొడ్యూసింగ్ కమిటీ కురోలు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాపెండ్. Thank you so much Kamity Kurolu team for coming here. I will especially thank my dear P. Charan. Thank the patience and and also your principal batchmates. And I think Madhu for all the efforts he has done. Madhu from Cyber Productions. So thank you Madhu, Vamshi, and thank you everyone. Thank you my parents, everyone who has come here. Thank you Priyanka for the concept art. Thank you everyone. Thank you team. Thank you Ramavaru garu. మిమ్మల్ని కాశీలో ఫ్లైట్ దిగిన వెంటనే చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కాశీ పుణ్యక్షేత్రంలో అని చెప్పారు. ఫస్ట్ ఘాట్ మొదలు పెడితే 20 ఘాట్ చెప్పులు లేకుండా ఎండలో నడిపించాను. బట్ స్టిల్ చాలా ఓపిక చేశారు. లిటరలీ గ్రేట్ఫుల్. అండ్ గారు లిరిక్ ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎంతో నాకు కనెక్ట్ అయినట్టు అనిపించింది ప్రతి ఒక్క లిరిక్. అండ్ సింగర్ విజయప్రకాష్ గారు మేము డైరెక్ట్ గా కలిసాము. అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి పెద్ద సింగర్ గా కలిసి ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మహేష్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఆల్. రమణ భార్గవ్ గారు ఈ మాటలు కూడా వింటాము. సో అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారాలండి. ఓకే,
ఇది అనుగ్రహాన్ని భావిస్తున్న నాకేం రావు. ఒక ఎప్పుడో శివుడి మీద ప్రాక్టీస్ రాసుకుంటూ ఒకసారి నాగే ఓకే. అర్థానికి దేహంలో సగభాగమై ఉన్న సర్పాలు భక్తితో పెరవేస్తున్న పులి చర్మం తనంతట తాను ఆసనమైన ఇప్పుడు వెలకే కన్ను నుదుటల తిలకమైన ఇచ్చిన అన్యులు పోయేలేని గంగమ్మ నడినెత్తిన ఇల్లు కట్టుకుని ఉన్న చెరపుని చంద్రుడు అడ్డుపెట్టుకుని ఉన్న యుగ యుగాలుగా జగలు అట్టలు కట్టి ఉన్న లోకాన్ని హరించే హలాహలం కంటల్లో ఉన్న పదునైన త్రిశూలం పక్కనే ఉన్న డబుడకం నీ అడుగులకు తాళం వేద్దామనుకున్నా కదిలితే వాహనమవుదామని నందీశ్వరుడు కాచుకుని కూర్చున్నా శ్మశానం నీ నివాసమైన చుట్టూ కాష్టాలు ఉన్నా గాలి వేడుకొని శవభస్వం నీకు అభిషేకం అవుతున్నా నిరంతర ధ్యాన స్థితిలో చిరునవ్వు చిందిస్తున్న పరమశివ నీ కాలిగోటి ధూళి వేణువుల మధ్య నన్ను చేసుకొని నిరంతర నీ ధ్యాన స్థితిలో ఉండే అవ్యయమైన వరమీ తండ్రి శివము. థ్యాంక్ యూ అనుదీప్, థ్యాంక్ యూ అర్జున్, చరణ్. అది కష్టపడడం అందం కంటే చాలా ఇష్టపడి చేసేవాడిని. ఢిల్లీ నుంచి కూడా కెమెరా టీం వచ్చారు, వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ విశేష అతిథులకి మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. రామ్, థ్యాంక్ యూ. శ్రీశైలం గారు మాట్లాడతారు. ఎప్పుడు చేసిన అనుదీప్ గారు, ప్రేమ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నాగార్జున గారు అండ్ ప్రొడ్యూసర్ పడి గారికి చాలా థ్యాంక్ యూ. ఈ యాక్చువల్లీ వారణాసిలో షూట్ చేస్తానికి డ్రీమ్ అండి. అందరూ వర్క్కి వెళ్దాం అనుకుంటారండి. కాకపోతే నాకు ఏ అవకాశం వచ్చిందంటే వెళ్ళి వర్క్ చేసే అవకాశం వచ్చిందండి. అక్కడ 3-4 days గంగా నదిలో స్నానం చేస్తాం కానీ శివుడు దర్శనం చేసుకుంటాం కానీ అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి. సో విజువల్స్ కూడా అలాగే పేషెంట్గా లక్కీగా శివుడు అనుగ్రహంతో చాలా బాగా వచ్చిందండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అనుదీప్ గారికి నాగార్జునకి చాలా థ్యాంక్ యూ. చాలా చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు ఆ సాంగ్ లో ఎమోషన్ కానీ ఆ లొకేషన్. అఫ్ కోర్స్ వారణాసి అంత పవిత్రమైన స్థలం. సో రమేష్ గారు, ఈ రోజు మీకు మైక్ ఇవ్వడం ఎలాంటి ప్రాబ్లం లేదని నమ్ముతూ మీకు మైక్ ఇస్తున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సాంగ్ ఇదే ఫస్ట్ టైం చూసాను. ఇంతకుముందు వంశీ గారు ఈ సాంగ్ గురించి ఎప్పటి నుంచి లాస్ట్ 3-4 months నుంచి చెప్తున్నారు. అనుదీప్ గారు కొన్ని సాంగ్ అది వీడియోలో చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు మామూలుగా ఫోకస్ ఎక్కువగా వీడియో సరికి ఫోకస్ ఈ సాంగ్ ఎక్కువ అందుకే ఇలా సాంగ్ చేస్తాను ఎంత సాంగ్ విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. విజువల్గా చూస్తే నేను ఎప్పుడు నిజంగా కూడా సాంగ్ వచ్చినప్పుడు ఎప్పుడో 2013-2014లో మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను కూడా సాంగ్ చేసింది. అలాగే అందుకే అదే 10% మధ్య గుర్తొచ్చింది. అంటే కాశీ నిజంగా నేను కూడా 3-4 రోజులు చూశాను, కానీ ఇంకా వీరు చూపించిన అద్భుతంగా నాకు కాశీ నేను చూడలేకపోయాను. కానీ 5 నిమిషాల్లోనే మీకు అద్భుతంగా ఆ ఎమోషన్స్ కూడా ఇంకా అద్భుతంగా ఉంది. విజువల్స్ కాశీ అంతా కూడా చూపించాము, చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా బాగుంది. ఎందుకంటే వెనక వీళ్ళు అన్నారు చాలా అడవి చేద్దాం, విజువల్స్ చేద్దాం అన్నారు. కానీ నిజంగా ఒక సాంగ్ చూసినట్టు 2-3 రోజుల్లో ఇలాగ గొర్రెలో చూపించినట్టయితే లేదు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే డైరెక్షన్ అర్జున్ నాగార్జున మాకు కంట్రోల్లో చేస్తున్నారు, కానీ డైరెక్షన్ చాలా బాగా చేశారు. సాంగ్ అలాగే అందిస్తారు, బాగా కొట్టారు, చెప్పట్లు ఇక్కడ అన్ని బాగానే కొట్టారు. అందుకే మేము ఆయననే మా వీడియో చిన్నప్పుడు ఆయనే పెడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా బాగా కొట్టాలి. చాలా అద్భుతంగానే కొడతారు. సాంగ్ ఈ సాంగ్ వచ్చేదానికి రెగ్యులర్ గా ఈ నెక్స్ట్ 2-3 నెలల తర్వాత వచ్చే కార్తీక మాసంలో రెగ్యులర్ గా ప్రతిరోజు అగ్నిపూడి సాంగ్ వినపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. సరే, ఇక్కడ కూడా పద్ధతిగా ఉండాలి కదా. సీరియస్ గా జరిగింది, అందరూ బాగా చెప్పారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఇది సెపరేట్గా అనుదీప్ గారు కాదు, మాదే అనుకుంటాం. మెయిన్గా ఇందులో మోక్షమే అడిగానా వాడు నేను మామూలుగా శివుడి భక్తులు నేను కూడా అంటే చెప్తారు మన పర్పస్ ఏంటి మన లైఫ్లో అంటే హ్యాపీగా ఉండడం అంటే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతామో అప్పుడే హ్యాపీగా ఉండాలి నేను అక్కడ విన్నాను అనమాట. ఈ పాటలో బాగా నాకు కన్వే అయింది, ఎమోషనల్ అయ్యాము. ఏదో మనం వారణాసికి అందరూ వెళ్దాం అనుకుంటారు, చాలా మంది వెళ్ళకపోవచ్చు. బట్ ఎమోషన్ సాంగ్ లో చూస్తే కనుక వారణాసి దగ్గర చూసినట్టు అలా అనిపించింది నాకు. నేను అది చూస్తుంటే నాకు కొంచెం ప్రౌడ్గా ఉంది, సీతం కొంచెం జలస్గా ఉంది. శివుడు ఆశ లేకుండా ఏమైనా ఉంటుందంటారు. ఆ టైంలో చూస్తుంటే ఈ శివుడి పాత్ర నేనే చేసిన ఆయన అనేది మాకు అలాగే చెప్పారు. ఆ తర్వాత మరి మా 12 బడ్జెట్ ఎవరో లేకపోతే నాకు తెలియదు, కానీ 2 రోజుల తర్వాత మీ ఆరోగ్యం కాదు లేదు, నాకు కాదు మరి శివుడు ఆశ లేదనుకుంటా. బట్ నేను విమర్శించాను, బట్ నిజంగా శివుడు ఆశ లేదనుకుంటా. బట్ వెరీ మచ్ హ్యాపీ ఈ సాంగ్ ఇలా రావడానికి కారణం మొత్తం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇందులో మెయిన్ ఎమోషన్ ఏంటంటే పైన డైరెక్టెడ్ బై అర్జున్ రెడ్డి అని రావడం చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ డే ఆఫ్ మై కెరీర్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు లోపలికి వచ్చాం ఏం చేద్దాం అనుకున్నప్పుడు నా పక్కన ఒకే ఒకరు అనమాట అర్జున్. ముందు నుంచే స్టార్టింగ్ నుంచి నాతో పాటు ఎలా చేద్దాం, చేయాలి, యాక్టర్స్ ఎలా మనం తీసుకురావాలి, ప్రొడ్యూసర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, మిస్టేక్ ఎలా తయారు చేయాలి. యాక్చువల్లీ తను చదువుకున్నాడు ఈ సినీ కోర్స్ అంటారు, నేను నర్సింగ్ అనుకుంటాను. చాలా మందికి నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, సారీ డైరెక్టర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అంటే చాలా కష్టపడ్డాడు, కనబడుతుంది. 3 days షూట్ జరగాలంటే 3 days ముందే అక్కడికి వెళ్ళి మార్నింగ్ టు నైట్ ఎక్కింగ్ చేసి ఏ షాట్ ఎలా తీయాలని తీసుకోవడమే కాకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు అప్పుడు మామూలుగా అవకాశం ఇచ్చారు. త్వరలో ఈ ప్రసాద్ గారి నుంచి నవంబర్లో ప్రీ రిలీజ్ జరగాలని ఒకసారి మా ఎస్ఆర్డి పండుగ గారు నిహాల్ గారు కన్సల్ట్ చేసి మా వాడికి ఒక అవకాశం ఆయన కదండి అనేది కావాలని ఇస్తారు నిజంగా. శివుడు అనేటప్పటికి ఏమేమి గుర్తు రావాలో అన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అర్జున్, నెక్స్ట్ నువ్వు సినిమా చేయాలని మళ్ళీ మేమందరం మంచి పొజిషన్ అనేది చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి అనేది నాకు తెలిసి నా జీవితంలో ఎన్ని సినిమాలు చేస్తాను, సినిమాలు నాకు కుదిరితే ఆయన నాకు అవకాశం ఇస్తే నేను ఆయనతోనే పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాండింగ్ వేరు. మన అంటే రమేష్ గారు ఎప్పుడు మమ్మల్ని అంటారు మీరు తనకైనా మీతో అని చెప్పేసి మా ఇద్దరిని మా రమేష్ గారు అనుకుంటూ ఉంటున్నాం. బట్ అన్నిటితో ఎలా ఉంటుందంటే అది చెప్పలేము, మనం దేవుడి సభ కాబట్టి మనం చెప్పలేము అనమాట. ఆ బాండింగ్ అంటే తను మామతో ఆ రోజు పుస్తకంలో సాంగ్ వచ్చింది అంటారు కదా, ఆ టైంలో మామతో చాలా సాంగ్ చేద్దాం. అంటే నెక్స్ట్ సినిమా జరగబోయే సాంగ్స్ మేము ఆల్రెడీ 2 songs 3 songs చేస్తూ పెట్టుకున్నాం అనమాట. కమిటీ గురాలు కనుక 6 songs చేసాం బాబు, వితౌట్ 1 రూపీ ఒకటి సాంగ్ చేసి నేను నేరేజ్ చేసినప్పుడల్లా కూడా సాంగ్స్ అన్ని కూడా నేను పెట్టి ఈ సిచ్యువేషన్ నా సాంగ్స్ హిట్స్ వస్తాయని చెప్పి లిరిసిస్ట్ మళ్ళీ నాకు బ్యాకప్ లిరిసిస్ట్ అర్జున్ అనమాట. మేము ముగ్గురు వచ్చి సాంగ్స్ రెడీ చేసి ముందు ప్రొడక్షన్ వెళ్ళాము. సో అన్నింటితో మాకున్న బాగా నెక్స్ట్ సినిమా 2 సినిమాలు నెక్స్ట్ జరగబోయే 2 సినిమాలు కూడా సాంగ్స్ చేసుకున్నాం మేము ముందే. అది మరి ప్రొడ్యూసర్ హీరో నచ్చుతుంది మేము తీసుకున్నాం. ఫైనలీ ఇక్కడికి వచ్చి ఈ సాంగ్ యొక్క విధానం అంత బాగుందని చెప్పాలంటే కమిటీ కుర్రాలంటే మీ కుర్రాడు బాగుంది, ఎక్కడ చూసినా అలా చివరిగా ఉంటారు. బట్ ఈ సాంగ్ అయినా చెప్పి ఒక్కరు కూడా మాట్లాడలేదు, కాపో కూర్చున్న దాని సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే వేరే సినిమా ఈవెంట్ లో కానీ ఆయన చేసే సినిమా ఈవెంట్ లో చెప్తే బాగుంది. నా కెరీర్ లో, నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ నంబర్ 1 నా పొజిషన్ అంటే నంబర్ 1 ఇన్స్టెన్స్ అంటే నాకు వంశీ పరిచయం అవడం ఉంది.
ఎందుకంటే ఆ వంశీ ఉంటే నాకు సినిమా వచ్చింది, నాకు సెకండ్ బెస్ట్ థింగ్ నాకు పరిచయంలో వాళ్ళ ఫ్యామిలీతో సినిమా చేయడం. ఎందుకంటే నా చాలా చిన్న ఫ్యామిలీ ఒక అవుతుంది నాకు దీని నుంచి. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు, గారు. చెప్పాలనుకున్నాను, మళ్ళీ మా సినిమా ఈవెంట్ వస్తే బాగుందని చెప్పి నా ఈవెంట్ చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలోచన లేకుండా ఆ బెస్ట్ పర్సన్ మైండ్ కూడా ఇచ్చేద్దాం అమ్మా.